వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. నిన్న ఒక వీడియో చేశానండి జాబ్ క్యాలెండర్ మీద. ఆ జాబ్ క్యాలెండర్ మీద చేసిన వీడియోలో ఉన్నటువంటి పాయింట్‌ని పట్టుకొని ఆ వీడియో పూర్తిగా చూడకోకుండా స్క్రీన్ షాట్ తీసి దాన్ని షేర్ చేసుకుంటున్నారంటే ఎంత తెలివి తక్కువ పనండి అది. నేను జాబ్ క్యాలెండర్ అంటే ఏంటో అర్థం కావటం కోసం జాబ్ క్యాలెండర్ అంటే ఏంటి, సపోజ్ ఒక నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తది, అది ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఆ ఎగ్జామ్‌కి, దానికి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మీరు అప్లై చేసుకోవడానికి, దాంతోపాటు ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ప్రిలిమ్స్ మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో చేశా. ఇట్లుంటుంది అని ఎగ్జాంపుల్ చూపించడానికి. అది ఎవరో వీడియో చూడకోకుండా ఎవరో పిచ్చి వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారని దాన్ని సర్క్యులేట్ చేసుకుంటున్నారంటే ఎంత తెలివి తక్కువ పని అండి అది. ఎనీవే అండి, సో జాబ్ క్యాలెండర్ అనేది నోటిఫికేషన్ కాదు, డైరెక్ట్గా నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి సమాచారాన్ని జాబ్ క్యాలెండర్లో ఇస్తారు. అయితే మన డ్యూటీ ఏంటి అని అంటే ఈ నోటిఫికేషన్ ఆర్ జాబ్ క్యాలెండర్ వచ్చేలోపు మన సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఉంచుకోవాలండి. అసలు ఒక రూల్ ఉందండి, తంబ్ రూల్, 1:3 రూల్ అంటారు దీన్ని. 1:3 రూల్ అంటే ఒక్కసారి కనుక మీరు చదివితే దాన్ని 3 సార్లు రివిజన్ చేయాల్సిన టైం పెట్టుకోవాలి. అందుకని మీ ప్రిపరేషన్ అనేది కొంచెం ముందుగా చేస్తే, నోటిఫికేషన్స్ వచ్చేదానికన్నా ముందుగా చేస్తే మీరు ముందు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. సో ఇది టోటల్గా నేను చెప్పదలుచుకుంది. అంటే మీరు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, వాటి డేట్స్ ఏంటి, ఇలాంటి ముందు అది ఆలోచించే ముందు మీరు అసలు సిలబస్ కంప్లీట్ చేశారా లేదా అనేది ఎందుకు ఆలోచించుకోవట్లేదు? అది కంప్లీట్ చేసుకొని ఉంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దానికోసం ఎస్విఆర్ అకాడమీ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుందంటే 1-to-1 గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తుందండి. అంటే మీకు కాల్ చేసినప్పుడు కింద ఉన్నటువంటి నంబర్స్కి మీ పరిస్థితులు విని మీకు తగ్గట్టుగా మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీరు ఎలా ఫాలో అవ్వాలో చెప్తారు. మీ ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉండాలో చెప్తారు. అది గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ. దాంతోపాటు గ్రూప్ 2కి సంబంధించిన 4 మంత్ స్టడీ ప్లాన్ని కూడా నేను చేశానండి. ఈ డిస్క్రిప్షన్లో నేను అది ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ ఒక్క వీడియో మీ ప్రిపరేషన్ యొక్క తీరునే మార్చేస్తుంది. అందుకని డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది, ఒకసారి చూడండి. తర్వాత ఎస్విఆర్ గ్రూప్ 2 టూర్ను కూడా నేను ప్రొవైడ్ చేశాను ఈ వీడియో కింద. అంటే ఎస్విఆర్ అకాడమీ గ్రూప్ 2లో అసలు ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అని. గ్రూప్ 1 టూర్ ఇవ్వలేదండి, ఇస్తాము త్వరలోనే. గ్రూప్ 1లో కూడా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది సెషన్స్ ఆల్రెడీ కంటిన్యూగా జరుగుతున్నాయి. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో మొత్తానికి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, జాబ్ క్యాలెండర్ అంటే వెంటనే నోటిఫికేషన్స్ కాదు. ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు, వాటి డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే సమాచారం పొందుపరిచి ఉంటుంది. అంతేగాని ఇప్పుడే జాబ్ క్యాలెండర్ రాగానే నోటిఫికేషన్స్ ఉంటాయని కాదు. కానీ మనం చేయాల్సిన పని ఏంటి అంటే అవి వచ్చేసరికి మనం సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది ట్యాగ్ లైన్ అండి. మొత్తానికి ఏ వీడియో పెట్టినా కానీ దాన్ని చివరి వరకు చూసి మాత్రమే సర్క్యులేట్ చేయండి స్క్రీన్ షాట్స్ని. అంతేకాని తెలిసి తెలియకోకుండా స్క్రీన్ షాట్స్ని సర్క్యులేట్ చేయొద్దు. అది ఉదాహరణ కోసం చెప్పినటువంటి వీడియో మాత్రమే. ఓకేనండి, దీన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎస్విఆర్ అకాడమీ ఎప్పుడు కూడా డిస్ప్యూటెడ్లోకి రాదండి. సో దాన్ని కావాలని డిస్ప్యూటెడ్లోకి తీసుకురావద్దు. సో ఇది సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే మేము లెసన్స్ చెప్పడానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోపల ఎంత క్వాలిటీ ఇవ్వడానికే ఎక్కువగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది మీ అందరికీ తెలుసు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ పదే పదే మన దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారు, మీకు తెలుసు. ఒక్కసారి ఎక్కడైనా ఒక ఓల్డ్ స్టూడెంట్ తీసుకుంటే మళ్ళీ తీసుకోరు. కానీ ఎస్విఆర్ అకాడమీలో చూసారా, ఇంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ మీరు రెన్యువల్ చేసుకున్నారు, మీకు తెలుసు ఎందుకు? క్వాలిటీ, బికాస్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనండి, సో ఆ క్వాలిటీని మేము ఎప్పుడు నిలబెడతాం. అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను.
నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ SVR అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు SVR అకాడమీ.